కేంద్ర మంత్రిని రాజీనామా చేయాలి అనడం ఎంతవరకు సబబు? ఇది దానికి సరైన పరిష్కారమేనా? చైతన్య గారు ఎప్పుడైనా మన దేశంలో ఒక అలవాటు ఏమైందంటే, ఒక అమ్మాయి పైన అంటే నిత్యము జరుగుతుంటాయి గానీ, సరే. ఒక గ్రూసమ్ ఇన్సిడెంట్ అనేది జరిగినంక, వెంటనే ఉదాహరణకు మనకు 'దిశ' లాంటి కొన్ని కేసులు, లేకపోతే ఢిల్లీలో ఇవి 'నిర్భయ' లాంటి కేసు జరిగినప్పుడు మీకు స్లోగన్ ఏముంటుందంటే, ఉరి తీయాలి, ఉరి తీయాలి, నేరస్తులను ఉరి తీయాలి, నేరస్తుని చంపేయాలి. సరే. ఏమంటున్నా అంటే నేరస్తులను సరే చంపేద్దామని అనుకున్నాను. కానీ నేరం తగ్గుతుందా? ఒకరిని చంపేస్తే? శిక్షలుండాలి. బలంగా శిక్షలుండాలి. వెంటనే నేరస్తుని గుర్తించే ఇది కూడా ఉండాలి. కానీ విషయం ఏందంటే దానికన్నా మన వ్యక్తిత్వంలో మార్పు రావడానికి సరే. కనుక క్యారెక్టర్ ఫార్మేషన్ విషయంలో, పెంపకాల్లో ఎన్నో లోపాలున్నాయి. ఏ తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయరు. అలాగే స్కూల్స్, కాలేజెస్‌లో వాల్యూస్ నేర్పించడం మనం ఫెయిల్ అయిపోయినాము. ఇవి ఎవరు ఇది కదా బేస్. సొసైటీని ఒక మంచి సొసైటీగా, విలువలు గల సొసైటీగా మనం తయారు చేసుకోలేక పోలీస్ పైన ఆధారపడడం, శిక్షల పైన ఆధారపడడం, శిక్షలతోని మనుషులు మారుస్తాం అనుకోవడమే పొరపాటు. అందుకే ఇది కూడా అలాంటిదే. ఒక్క ధర్మేంద్ర ప్రధాన్‌ను ఉరిదీస్తే ఎన్నటికీ జీవితంలో మళ్ళా ఇవి జరగవు అని చెప్తామా అంటే చెప్పలేము అట్లా. సరే. కనుక ఇది పొలిటికల్ ఏమంటాం నినాదం అది. కనుక తీసేయాలా లేదా అనేది ప్రభుత్వాలు తీసుకునేది ఇదే కానీ ఎక్కడో జరిగిన ఒక టీచర్ పాఠం చెప్పే టీచరే లీక్ చేశారు ఇప్పుడు. సరే. అది నేను అలా చూస్తున్నాను. శిక్షల ద్వారా కాదు, వ్యవస్థల్లో మార్పులు రావాలి. మన దేశంలో ప్రపంచంలోనే అత్యధికంగా యూత్ ఉన్నటువంటి దేశం సరే. కదా. డెమోగ్రఫీ డివిడెండ్ అని అంటాం. అంటే వర్కింగ్ ఫోర్స్ బాగా ఉన్నప్పుడు సరే. ఉత్పత్తి కూడా పెరగాలి. Hmm. దేశం ప్రపంచంలో నంబర్ 1 గా నిలబడాలంటే ఇది రైట్ టైం. ఈ 20 ఇయర్స్ లో మనం చాలా ప్రొడక్టివ్ గా ఉండాలి. కంట్రీ ప్రొడక్టివ్ గా ఉండాలంటే పనికి రాని పిల్లలు ఉంటే చాలా కష్టం. పనిచ్చే పిల్లలు కావాలి. సరే. కనుక మనం ఫన్నీగా అంటుంటాం యూజ్లెస్ ఫెలోస్ అవును. అని. కానీ అలాంటి తయారు చేసే చదువులు మనకు ఉండొద్దు. సరే. కనుక మనం చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే Hmm. స్వాతంత్రం వచ్చాక Hmm. చదువు అంటే రీడింగ్, రైటింగ్ అని అనుకున్నాం. సరే. అందుకే గాంధీజీ చాలా మన ఇండియన్స్ చేసిన ప్రయోగాలు ప్రపంచంలో ఎక్కడ చేయలేదు. మన దగ్గర తక్షశిల, నలంద ఇవన్నీ ఉండేవి. అవును. గాంధీజీ కూడా ఒక స్కూల్ నడిపాడు. Hmm. ఏది సౌత్ ఆఫ్రికాలో. ఆయన ఆయన అనుభవంతో ఏం చెప్పాడంటే ఏంటంటే ఎడ్యుకేషన్ అంటే కేవలం రీడింగ్, రైటింగ్ ఏనా అంటే ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఓన్లీ టు హెడ్, సరే. ఇట్ ఈస్ టు హెడ్, హ్యాండ్స్ అండ్ హార్ట్ అని. సరే. కనుక మనకు థింకింగ్ ఎడ్యుకేషన్ ఉంది. ఇప్పుడు ఉంది. థింకింగ్ ఎడ్యుకేషన్ కాదు, డూయింగ్ ఎడ్యుకేషన్ కావాలి. చేతులతో పని చేయాలి. సరే. అలాగే ఫీలింగ్ ఎడ్యుకేషన్ కావాలి. Hmm. కనుక దయ, కరుణ ఇవేవి లేకుండా పిల్లలు యాసిడ్ పోస్తాను ప్రేమించకపోతే ఎందుకు అలా తయారయ్యారు? మృగాలు ఎందుకు తయారయ్యారు అంటే ఈ ఎడ్యుకేషన్ లేదు. వీ నెవర్ ఫెల్ట్ ఇది కూడా అవసరం ఉంది. Hmm. కనుక వాల్యూస్ నేర్పించాలి అనగానే మతం నేర్పిస్తారేమో అని భయం. ఇప్పుడు సత్యమే మాట్లాడాలి అని గాంధీజీ ఒక హరిశ్చంద్రుని కథ మతం ఉంటుందా దాంట్లో? అందులో మాత్రం మనము ఈ సెక్యులరిజము వీటితో గొడవల్లో పడి మన పిల్లలకు విలువలు నేర్పడం ఆపేశాము. చేతులతో పని చేయాలి, Hmm. కష్టపడి పని చేయాలి, ఏదైనా ఒక వస్తువును ప్రొడక్టివ్ గా తయారు చేయాలి. ఇలాంటిది మర్చిపోయాం. ఇవి మిస్ అయిపోయి ఇప్పుడు వచ్చి ఏమంటున్నాం స్కిల్ ఇండియా అని అంటున్నాం. ఎందుకంటే మనం ఇన్ని రోజులు స్కిల్స్ అన్నిటిని కూడా కిల్ ఇండియా అన్నాం. సరే. స్కిల్స్ ని కిల్ Kill చేసేసాం. చేసేసాం. సో అందుకే బేసిక్ గా ఇప్పుడు మనకున్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మన యూత్ ను స్కిల్డ్ యూత్ గా తయారు చేయాలి. సరే. కనుక థింకింగే కాదు, డూయింగ్ కూడా చాలా అవసరం, అలాగే ఫీలింగ్ కూడా చాలా అవసరం. ఈ మూడింటిని కలిపిన విద్య న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అడ్రస్ చేస్తుంది. సరే. కనుక పాలిటిక్స్ పక్కకు పెట్టేసి కాసేపు ఈ విద్య ఏంటి అని చాలా మంది ఏమన్నంటే కాషాయకరణ, సిలబస్ కాదు అసలు. Hmm. సిలబస్ పక్కకు పెట్టండి, విద్యా విధానం గురించి ఆలోచించండి. సరే. అందుకని ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఈ విషయాలు అడ్రస్ చేస్తున్నారు Hmm. పెద్ద ఎత్తున ఇప్పుడు మన పిల్లలకు. అందుకే ఇప్పుడు కొత్త ప్లాన్ ఏంటి అంటే డిగ్రీ పిల్లలు ఉన్నారు, 3 ఏళ్ళు డిగ్రీ చేస్తారు. చేసినప్పుడు ఒక్కరోజు ఫీల్డ్కి వెళ్ళి పనిచేయాలి. Hmm. కనుక వీళ్ళకు ఆ విధంగా ఇంటర్న్షిప్ అని అంటాం. సరే. అంటే అమెరికాలో ఇతర కంట్రీస్ లో 3 ఏళ్ళు పనిచేస్తే 6 నెలలన్నా ఇంటర్న్షిప్ చేస్తాను. Hmm. ఇంటర్న్షిప్ చేస్తే అంటే ప్రాక్టికల్ పని వస్తుంది. సరే. చాలా చాలా ప్రభుత్వ సంస్థల్లో, ప్రైవేట్ సంస్థల్లో
యూత్ వచ్చి అక్కడ పనిచేసి నేర్చుకునే అవకాశం ఉంది. ఉదాహరణకు మీరు పిల్లల్ని పంపిస్తే, ఒక డిగ్రీ కాలేజ్ పిల్లలను ఒక 3 నెలలు 4 నెలలు ఇంటర్న్షిప్ పంపిస్తే హ్యాండ్స్ ఆన్ ఎడ్యుకేషన్ అంటాం. హ్యాండ్స్ ఆన్ ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్షియల్ ఎడ్యుకేషన్. ఇది ఎక్స్పీరియన్షియల్ ఎడ్యుకేషన్ ను మనం డిజైన్ చేయలేదు మన సిలబస్. ఇప్పుడు రాబోయే రోజులలో దీన్ని డిజైన్ చేస్తున్నారు. మినిమం ఇంటర్న్షిప్ తో డూయింగ్ ఎడ్యుకేషన్ వస్తుంది వాళ్ళకు, పనికొచ్చే పిల్లలు అని అంటాం. ఇది తయారు చేయకపోతే మనం ప్రమాదం పడతాం. కనుక ఈ ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు జేఈ లేకపోతే వీటికల్లా కాక్రోచ్ పార్టీలు, ఈ ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో వీళ్ళు ఉద్యోగానికి పనిచ్చే పిల్లలుగా తయారు కావడం లేదు. టాలెంట్ ఉంటుంది, చదువు ఉంటుంది, బాగానే మెరిట్ ఉంది కానీ ఏమంటాం రీడింగ్ రైటింగ్ ఎడ్యుకేషన్ ఉంది కానీ డూయింగ్ ఎడ్యుకేషన్ అనేది లేదు. ఐ థింక్ ఫ్యూచర్ లో ఇది నెక్స్ట్ 5 years లో ఇది అడ్రస్ చేయబోతున్నాం యాజ్ ఎ నేషన్ మనం.